వెల్కమ్ బ్యాక్ టు మెసేజ్ స్టడీ సర్కిల్. నేను మీ మెరసిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ టెట్ మరియు డిఎస్సీ క్లాసెస్ సంబంధించిన థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ నుండి కొన్ని బిట్స్ అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలా అయితే కంప్లీట్ చేసుకుందాం. మొత్తం అన్నీ ఒకే వీడియోలో చెప్పానంటే కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ ఒకటి, మ్యాథ్స్ ఒకటి ఎక్కువ కంటిన్యూస్గా చెప్తే ఇంట్రెస్ట్ ఉండదని నా అభిప్రాయము. సో అందుకనే పార్ట్లుగా అయితే కంప్లీట్ చేసేసుకుందాం. అలాగే తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళైతే రివిజన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే ఇస్తాను, టైం కూడా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీకు అందిస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా అందించండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించిన 1 to 8 లెసన్స్లో కొన్ని బిట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు, వాటిని మ్యాచ్ చేయమంటున్నారు. అప్, డౌన్, ఆఫ్టర్, బిఫోర్, ఇన్, అవుట్, పుల్, పుష్. మ్యాచ్ ద ఫాలోయింగ్. బుక్స్, బుక్, కలర్స్, కలర్, రూమ్స్, రూమ్, ఫ్లాగ్స్, ఫ్లాగ్. ఇక్కడ సింగులర్ ఫామ్ అండ్ అలాగే ఫ్లోరల్ ఫామ్ సంబంధించినవి మ్యాచ్ చేయమన్నారు. విచ్ ఈజ్ నాట్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్. వోల్ఫ్, వోల్వ్స్. కరికులం, కరికులా. చైల్డ్, చిల్డ్రన్. పర్సన్, పర్సన్స్. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే క్రింది వాటిలో బహువచనం కానిదేంటి అని అడుగుతున్నారు. అయితే వోల్వ్స్, వోల్వ్స్ అంటే వోల్ఫ్ అంటే తోడేలు, తోడేళ్ళు. కరికులం, కరికులా. చైల్డ్, చిల్డ్రన్. ఈ మూడు కూడా బహువచనాలే. అయితే ఏకవచనంకి బహువచనం కరెక్ట్గా ఉన్నాయి, కానీ పర్సన్కి బహువచనం పర్సన్స్ కాదు, పర్సన్కి పీపుల్ అనేది కరెక్ట్ ప్లూరల్ ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ నాట్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ సింగులర్ ఫామ్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లోని ఏకవచనం కానిది ఏంటి అని అడుగుతున్నారు. మైస్, మౌస్. టీత్, టోత్. లీవ్స్, లీవ్. వర్బ్స్, వోల్ఫ్. ఇక్కడ ఏకవచనం కానిది ఏంటంటే టీత్కి టోత్ అనేది ఏకవచనం కాదు, టీత్కి టూత్, TOOTH అనేది కరెక్ట్ సింగులర్ ఫాము. అయితే ఇక్కడ స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి ఇదే విచ్ ఈజ్ నాట్ సింగులర్ ఫామ్ ఆఫ్ ది గివెన్ వర్డ్లో టీత్, టోత్ ఇది కరెక్ట్గా లేదనమాట. నెక్స్ట్, ఐడెంటిఫై ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ ఆక్స్. ఆక్స్, ఆక్సెస్, ఆక్షన్, అబౌవ్ ఆల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆక్సెన్. ఇది ప్లూరల్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ ఆక్స్ అనమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. షీ టీచర్స్ ఇంగ్లీష్ వెల్. సీ హ్యాజ్ ఎ సన్. హీ ఆల్సో స్టడీస్ ఇన్ అవర్ స్కూల్. ఆమె ఇంగ్లీష్ బాగా చెప్తుంది, అలాగే ఆమెకు ఒక కొడుకున్నాడు, అతను కూడా మా స్కూల్లో చదువుతున్నాడు. ఐడెంటిఫై ద పర్సనల్ ప్రొనౌన్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చిన వాక్యంలో పర్సనల్ ప్రొనౌన్స్ అనేది ఐడెంటిఫై చేయమంటున్నారు. ప్రొనౌన్స్ అంటే ఏంటి? సర్వనామాలు. నామవాచనానికి బదులుగా వాడేవేంటి? సర్వనామాలు. అయితే ఇక్కడ మనకు తెలుగులో ఆమె, అతడు అంటాం కదా, ఇంగ్లీష్లో ఎవరు అవుతారు? సి, హీ అవుతారు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఇక్కడ 7, 8 క్వశ్చన్స్ మీకు లెసన్ సంబంధించినవి ఉన్నాయి. లెసన్ సంబంధించినవి మీకు ఇంగ్లీష్లో అడగరు, గ్రామర్ మాత్రమే అడుగుతారు. ఇంగ్లీష్ సంబంధించిన కంటెంట్ విషయంలో మాత్రం గ్రామర్ చూసుకోండి, లెసన్ సంబంధించిన అవసరం లేదు. తెలుగులో అయితే పాత్రలు అడుగుతారు, ఇంగ్లీష్లో మాత్రం ఎవరో ఏంటనేది అడగరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద గర్ల్ ఈజ్ ఏ హోల్డింగ్ ఏ డాష్ ఇన్ ఎ హ్యాండ్. ఒక అమ్మాయి చేతిలోని బొకే పట్టుకొని ఉన్నదనమాట. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్, బొకే. ద గర్ల్ ఈజ్ హోల్డింగ్ ఏ బొకే ఇన్ ఎ హ్యాండ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఆడ్ వన్ ఇన్ ద గివెన్ సెట్ ఆఫ్ వర్డ్స్. ఇచ్చిన సెంటెన్స్లో ఆడ్ వన్ అంటే ప్రత్యేకమైనది. ఇక్కడ చూడండి, కార్, స్కూల్, గార్డెన్, పార్క్. ఇక్కడ కార్ అనేది ప్రత్యేకమైనదనమాట, ఎందుకంటే స్కూల్, గార్డెన్, పార్క్ ఇవన్నీ ఒకదానికి చెందినవన్నమాట. ఒకదానికి చెందినవి అంటే ఆ స్కూల్లో కానివ్వండి, స్కూల్ కానివ్వండి, గార్డెన్ కానివ్వండి, పార్క్ అనేవి ఇవన్నీ ఒక టైప్ ఆఫ్లో ఉన్నాయి, కానీ కార్ అనేది వెహికల్కి సంబంధించింది అయింది. సో ఇది ఐడెంటిఫై ద ఆడ్ వన్ అనేది ఇది కార్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద మిస్సింగ్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4, RSU. TREASURE, ట్రెజర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కాన్సోనెంట్స్ ఇన్ ద వర్డ్ హ్యూమర్. హ్యూమర్ అనే వర్డ్లో కాన్సోనెంట్స్ ఏంటున్నాయి అని అడుగుతున్నారు. కాన్సోనెంట్స్ అంటే హల్లులు అనమాట.
దెర్ ఆర్ 21 కాన్సనెంట్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అవేంటంటే బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ పైన. ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. హెచ్, ఎం, ఆర్ ఇవి కాన్సనెంట్స్ ఈ వర్డ్లో. అయితే హెచ్, యు, ఎం, యు అనేది కాన్సనెంట్ కాదు. నెక్స్ట్ హెచ్, ఓ, యు, ఇక్కడ కూడా ఓ, యు అనేవి కూడా కాన్సోనెంట్స్ కావు. అలాగే హెచ్, యు, ఆర్, యు అనేది ఇక్కడ ఉంది. హెచ్, ఆర్ అనేవి కాన్సోనెంట్సే, యు మాత్రం కాదు. కాబట్టి సో 3 అనేవి రాంగ్ అవుతాయి. 1, 3, 4 రాంగ్ అవుతాయి. హెచ్, ఎం, ఆర్ అనేవి హ్యూమర్ అనే వర్డ్లో కాన్సోనెంట్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఐడెంటిఫై ద వవల్స్ ఇన్ ద వర్డ్ శ్రీకృష్ణదేవరాయ. వవల్స్ ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. సో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ అనే వర్డ్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం చూడండి. శ్రీలో ఐ అనేది 1, కృష్ణలో ఐ, ఏ అనేవి 2 ఉన్నాయి. అంటే 1 + 2 3, అక్కడ 3 అయ్యాయి. దేవరాయ దీంట్లో చూద్దాం. ఈ, ఏ, ఏలు 3 ఉన్నాయి 4. సో 3 + 4 7. సో ఆప్షన్ 1 అనేది కరెక్టే. రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ ఈజ్ ప్రాబబ్లీ బెస్ట్ నోన్ ఫర్ ఈజ్ డాష్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఏ చైల్డ్స్ గార్డెన్ ఆఫ్ వర్సెస్. The poem The Swing written by dash. Option 4 Robert Louis Stevenson. Which is not the rhyming word. సో రైమింగ్ వర్డ్స్ ఏంటి? మనకు తెలుగులో ఏంటి? ప్రాసపదాలు అంటాం కదా, ఇక్కడ కూడా రైమింగ్ వర్డ్. అయితే ఇక్కడ రైమింగ్ వర్డ్ లేనిది ఏంటని అడుగుతున్నారు. చూద్దాం. వైడ్, సైడ్, గ్రీన్, అగైన్, బ్రౌన్, డౌన్ ఆల్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్ అయినవే, అంటే అన్నీ రైమింగ్ వర్డ్సే. నెక్స్ట్ కెన్ అండ్ మే యూజ్డ్ టు ఆస్క్ ఫర్ డాష్. ఇక్కడ కెన్ అండ్ మే యూజ్డ్ టు ఆస్క్ ఫర్ దేనికోసం యూజ్ చేస్తాము? కెన్ అండ్ మే అనేవి పర్మిషన్ కోసం అడుగుతాం. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. సో ఇలా అడుగుతాం కదా, ఇవి పర్మిషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వీ హ్యావ్ టు పాస్ ఫర్ ఏ వైల్ ఆఫ్టర్ దిస్ సింబల్ వైల్ రీడింగ్. ఇక్కడ చూడండి. వీ హ్యావ్ టు పాస్ ఫర్ ఏ వైల్ ఆఫ్టర్ దిస్ సింబల్ వైల్ రీడింగ్. మనం చదువుతున్నప్పుడు కొంతసేపు తర్వాత మనము దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. దీన్ని ఎక్స్క్లమేటరీ మార్కా, క్వశ్చన్ మార్కా, కామా, ఫుల్ స్టాప్ ఆర్ పీరియడ్, ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. వీ హ్యావ్ టు పాజ్ ఫర్ ఏ వైల్ ఆఫ్టర్ దిస్ సింబల్ వైల్ రీడింగ్ అంటే దాన్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక సెంటెన్స్కి వెళ్తాం అనమాట. చూస్ ద పర్సనల్ ప్రొనౌన్స్ అమంగ్ ద ఫాలోయింగ్. షీ, హీ, ఇట్, ఐ. అబౌవ్ ఆల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అబౌవ్ ఆల్. పర్సనల్ ప్రొనౌన్స్ ఏంటి? ఐ, యూ, ఈ, షీ, ఇట్, వి అండ్ దే. ఇవి పర్సనల్ ప్రొనౌన్స్ అవుతాయి. నెక్స్ట్ వన్. ద వర్డ్స్ దట్ డినోట్ వన్ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ప్లేస్ ఆర్ సెడ్ టు బి ఇన్ డాష్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సింగులర్ ఫామ్. ద వర్డ్స్ దట్ డినోట్ వన్ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ప్లేస్ ఆర్ సెడ్ టు బి ఇన్ డాష్ అంటే ఇక్కడ మనము ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ఏంటి? ఒక పర్సన్ కానీ, ఒక థింగ్ కానీ, ఒక ప్లేస్ కానీ, వీటిని మనము దేంతో డినోట్ చేస్తామని అడుగుతున్నారు. ప్లూరల్ ఫామా, నౌన్ ఫామా, సింగులర్ ఫామా? నన్ అంటే ఏది కాదా. ఇక్కడ సింగులర్ ఫామ్తో మనం డినోట్ చేస్తాం అన్నమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్. టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్. ఆప్షన్ 1 స్లైస్, ఆప్షన్ 2 డైస్, ఆప్షన్ 3 స్లైస్ అండ్ డైస్, ఆప్షన్ 4 స్లైస్ ఆర్ డైస్. ఇక్కడ స్లైస్ అండ్ డైస్, స్లైస్ ఆర్ డైస్ అంటే స్లైస్ మరియు డైస్ లేదా స్లైస్ ఆర్ డైసా? అయితే రెండిట్లో ఏదో ఒకటా లేదా రెండునా? స్లైస్ అండ్ డైస్. ద కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్ అంటే స్లైస్ అండ్ డైస్. విచ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద కండిషన్స్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్. The word I, names of places and persons, names of years, names of holidays. ఇక్కడ విచ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద కండిషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ని మనం ఎక్కడ మనం ఏ కండిషన్లో ఉపయోగించము అంటే నేమ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించము. ద వర్డ్ ఐ, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, పర్సన్స్ ముందు మనం ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తాం. ప్లేసెస్కి, పర్సన్స్కి ఐ.
నేమ్స్ ఆఫ్ హాలిడేస్కి కూడా మనము క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తాం, కానీ నేమ్స్ ఆఫ్ ఇయర్స్కి క్యాపిటల్ లెటర్స్ అనేవి యూస్ చేయమన్నమాట. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ ప్రాపర్ నౌన్ అమాంగ్ ద ఫాలోయింగ్? విజయనగరం, శ్రీకృష్ణదేవరాయ, విలేజ్, శాంసంగ్ మొబైల్. విచ్ ఈజ్ నాట్ ప్రాపర్ నౌన్ అంటే ఇక్కడ వీటి మధ్యలో ప్రాపర్ నౌన్ అనేది కానిది ఏంటి? విజయనగరం, శ్రీకృష్ణదేవరాయ, శాంసంగ్ మొబైల్ ఇవనేవి ప్రాపర్ నౌన్ కిందకు వస్తాయి. విలేజ్ అనేది ప్రాపర్ నౌన్ కాదు. నెక్స్ట్, ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్స్ ఈజ్ కాల్డ్ డాష్. ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ ఈజ్ కాల్డ్ కామన్ నౌన్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో ఇది టీచర్స్ టోటల్గా 20+ బిట్స్ అయితే వీడియోలో ఇవ్వడం జరిగింది. ఇలా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కింద ఎలా కంప్లీట్ చేసేసుకుందాం. చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ దాటైతే ఎక్కడ ఇవ్వరు. సో టెక్స్ట్ బుక్ సంబంధించిన బిట్స్ అయితే మీకు వీడియోలో అందిస్తాను. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్తో మీ సపోర్ట్ అయితే అందించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.